వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రతి ధాన్యపు గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టీకరణ. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణము ఘనత కేసీఆర్దే. కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శలు హాస్యాస్పదం. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్య. రాక్షసుడిలా వ్యవహరిస్తున్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు విమర్శ. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నల్గొండ జిల్లా నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నగరికల్ వ్యవసాయ మార్కెట్, నిమ్మ మార్కెట్, మంగళపల్లిలో PACS, IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నేరుగా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యంలో తేమ 17% మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అందిస్తూ వారి మన్ననలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్లు, మార్కెట్ చైర్మన్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరించనున్న గౌరవ ముఖ్యమంత్రి గారు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు యాసంగి వచ్చిన ప్రతి సీజన్ గింజను కూడా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత రబీ సీజన్లో వచ్చిన ధాన్యాన్ని కూడా, గత సంవత్సరం యాసంగి వచ్చిన ధాన్యాన్ని కూడా, గత 2 సంవత్సరాలను కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఏమాత్రం కూడా సహకరించకుండా పండించిన గింజలు కొనుగోలు చేయకుండా FCI సంస్థ ద్వారా మనం తీసిన దాని రైస్ని ఏమాత్రం కూడా ఎగుమతి చేయకుండా ఉండి వైఖరితోటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద ఒక కక్ష సాయంతో, తెలంగాణ రైతాంగం మీద కక్ష సాయంతో అవలంబిస్తున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం. అయినా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మొదట ఉద్యమ నాయకుడిగా, ఒక రైతు బిడ్డగా, రైతులకు కష్టాలు తెలిసిన నాయకుడిగా, మరి రైతులు సుభిక్షంగా ఉంటే ఈ రాష్ట్రం, దేశం, గ్రామాలన్నీ కూడా బాగుంటాయని ఆలోచనతోటి 24 గంటల కరెంటు తీసుకురావడం, రైతు బంధు కార్యక్రమం ఇవ్వడం, రైతు బీమా కార్యక్రమం కానీ, రైతులకు అందుబాటులో ఉండే ప్రతి ఎకరాకు నీరు అందించే కార్యక్రమాన్ని, మరి రైతులకు ఈ భారతదేశం అతిపెద్ద పీటేసిన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్యాడీ ఎంత పంట ఉండేయాలి, దానికంటే 4 రెట్టింపుగా ఈయన ధాన్యం మార్కెట్లోకి వచ్చి ప్రతి గ్రామంలో 4-5 గ్రామాలు కదా, 10 గ్రామాలు కలిపితే ఒక సెంటర్ మార్కెట్, AMC మార్కెట్ ధాన్యం వచ్చేది. ఎక్కడ చూసినా కళ్ళాల్లో తక్కువ కనపడుతుంది. ఈరోజు ఎక్కడ కూడా ఇలా భూమాతకు బరువయ్యే విధంగా ఈరోజు ధాన్యం పంట ఈరోజు విపరీతంగా ప్రతి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ గ్రామాలలో
ఐకేపీ సెంటర్, పిహెచ్ సెంటర్లు, ఏఎంసీ మార్కెటింగ్లు అన్ని రకాల ఇంత మార్కెటింగ్ చేసినా కూడా దాన్ని తరగని ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు. దేశంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గంలోనే బ్యాండ్లైను షేర్ గేట్లోని దాదాపు 500 మంది నిరుపేదలకు రంజాన్ తోఫా కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇలాంటి చారిత్రక కట్టడం రావడము చాలా సంతోషంగా ఉందన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడము, అమరుల త్యాగాన్ని గుర్తించి స్మారక స్తూపం నిర్మించడము చారిత్రాత్మకమని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు తరలి వస్తున్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూని అన్వైల్ చేయబోతున్నారు. ఇది భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక స్టాచ్యూని పెట్టడం, 125 అడుగుల స్టాచ్యూని, అదే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ భవన్ పైన ఆ స్టాచ్యూ పెట్టడం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీలు అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఎన్ని సందర్భాల్లో మేము శాసనసభలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని రాసి మనకి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని రంగాల్లో ఒక అధికారాన్ని, ఒక హక్కును కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టే వారు ఎప్పుడు కూడా అంటే ప్రజల హృదయాల్లో ఉన్నారు. కానీ వారి ఒక విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున పెట్టాలనే ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధానంగా మా నియోజకవర్గంలో ఇది రావడం, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం అది నిజంగా ఒక చారిత్రాత్మక హిస్టారికల్ డిసిషన్. ఇది ఒక హిస్టారికల్ డిసిషన్ కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కేవలం కేసీఆర్ గారు అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకున్నటువంటి నాయకులే చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ఏ ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి మాకు ఇది కావాలి, రాష్ట్ర ప్రజలు మాకు ఇది కావాలి, అది కావాలని కోరుకోలేదు. ప్రజలు ఈరోజు మేము చూస్తున్నాం. ఈరోజు మేము మొన్న మన సోదరులు సెలబ్రేట్ చేసుకుంటే క్రిస్మస్కి మేము క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాము. ఈరోజు రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫాలు ఇస్తూ ఉన్నాము, షాదీ ముబారక్ చెక్లు ఇస్తూ ఉన్నాము, కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాము, ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా ఇక్కడ చాలామంది ఆసరా పెన్షన్లు తీసుకుంటుండొచ్చు, కొత్త వాళ్ళకి ఇస్తున్నాం. ఈ బ్యాండ్ ల్యాండ్ ప్రత్యేకంగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఇది కూడా ఇప్పుడు నాకు పార్ట్ ఆఫ్ ఖైరతాబాద్ నా కాన్స్టిట్యున్సీ అయింది. ఇంతకుముందేమో పూల్బాగు ఇవన్నీ బ్యాండ్ ల్యాండ్స్ ఇవన్నీ నాకు పాత కాన్స్టిట్యున్సీ ఆసిఫ్ నగర్లో ఉండేవి. అప్పుడే నేను పోరాడినాను. ఇదే కాకుండా బ్యాండ్ ల్యాండ్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏసీ లైన్స్ అది కూడా మాట్లాడినాను. ఇప్పుడు మరి గవర్నమెంట్ ఆలోచించి 118 జీవో కింద ఇవన్నీ రెగ్యులరైజ్ అయిపోతా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇలాంటి ఆలోచన. టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పెళ్లికి ఎలక సాక్ష్యంలో పచ్చపత్రికను అడ్డం పెట్టుకుని ఎన్ని అవాకులు చవాకులు పేలినా నమ్మేవారు ఎవరూ లేరని మీడియా సమావేశంలో అన్నారు. కొండపల్లి అడవిలో ఏం జరిగిందో ప్రజలందరికీ, ముఖ్యంగా టీడీపీ వాళ్ళందరికీ తెలుసని, ఎవరు అక్రమంగా మైనింగ్ చేసినా అధికారులు పట్టుకుంటారని అన్నారు. వెలగలేరు, కొత్తూరు, తాడిపల్లి, జక్కంపూడి, షాబాద గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, తాను కలెక్టర్కి స్వయాన లేఖ రాసిన తర్వాతే దేవినేని ఉమ అక్కడికి వెళ్లి పరిశీలించి హడావిడి చేశారని ఆరోపించారు.
4 సార్లు శాసనసభ్యుడిగా ఒక్క పర్యాయం మంత్రిగా ఉండి ఏనాడైనా ఓట్లు వేసిన ప్రజల గుమ్మం నువ్వు తొక్కావా అని దేవినేనిని ప్రశ్నించారు. తాను నిరంతరము ప్రజల్లో ఉంటే ఈర్ష్య, ద్వేషము, అసూయతో బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లి, షాబాదు, జక్కంపూడి లేకపోతే వెరగలేరులో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఆపండి అని కలెక్టర్కి, మైనింగ్ అధికారికి నేను పెట్టాను లెటరు. నేను లెటర్ పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి సందర్శించావు. అక్కడ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, కృష్ణప్రసాద్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, కృష్ణప్రసాద్కి ఏదో ఒకటి ఆపాదించాలని చెప్పి పాత సబ్జెక్టులన్నీ ఎత్తి ఎక్కడెక్కడే తీసుకొచ్చి ముడిపెట్టి ఇవన్నీ చెప్తామన్నాడు. దీనికంట ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవును, విజిలెన్స్ వాళ్ళు నా కంప్లైంట్ని బేస్ చేసుకొని నివేదికలు తయారు చేసి అక్రమ మైనింగ్ పాల్పడ్డ వాళ్ళందరినీ ఒక తేల్చుకొచ్చారు. చివరికి వాళ్ళకి ఏమి వేయాల్సి వస్తుందో, ఏం పెనాల్టీలు వేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్దేశించిన మేరకు వేస్తారు. దానికి 10 రెట్లు కట్టించాలి. అది నువ్వెవడో చెప్పడానికి? నీ హయాంలో 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT వాడు అక్రమంగాను మైనింగ్ చేసావని చెప్పి పెనాల్టీ చేశారు. కట్టును మరి నువ్వేగా చేయించింది ఆ రోజు. అందుకని పద్ధతి సంస్కారంగా మాట్లాడితే అదే పద్ధతి సంస్కారంలో సమానం చెప్తారు. నీ అతి తెలివితేటల గురించి ఎవడు ఇక్కడ ఇదవట్లా. ఈ పిచ్చి మాటలు, ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు దయచేసి కట్టిపెట్టిన ఆయన. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అయితే నువ్వు చేసుకో. స్టిక్కర్లు అంటే ఇష్టం, అంటిస్తాం. మా నాయకుడు మేము చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు మేము ఏమైతే అమలు చేశామో వాటిని ప్రజలకు చెప్పుకుంటున్నాం, ఇంటింటి తిరుగుతున్నాం. నువ్వు 4 పర్యాయాలు ఇప్పటివరకు శాసనసభ్యుడిగా నందిగామ కానీ మైలవరం కానీ అయ్యావు. ఏ రోజున్నా నీకు ఓట్లు వేసిన ప్రజలు ప్రతి గడప, ప్రతి బొమ్మ నువ్వు తొక్కావా? నువ్వు ఒక పని చేయి, నీ మేనిఫెస్టో మొత్తం ప్రింట్ చేయించి, ఇప్పుడు మేము కనుక ఇంటింటికి వెళ్ళి ఎట్లా ఇస్తున్నామో, ఇదిగో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ 600 హామీలు నేను ఇచ్చాను, వీటిలో మీ ఇంట్లో ఇవన్నీ అమలు చేశానని చెప్పి నువ్వు కూడా చెప్పుకో. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. మేము మా నాయకుడు స్టిక్కర్లు అంటించుకుంటున్నాం, మేము పథకాలు అమలు చేశాం కాబట్టి మేమే కార్యక్రమం చేసుకుంటే నీకెందుకు నాయన? నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. నువ్వు ఎక్కువ తక్కువలు మాడితే ఇప్పుడు అనవసరంగా మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. అన్న దగ్గర నుంచి మళ్ళీ నీలుగుతుంటావు. నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేసుకున్నాం మేము. నిన్ను వదిలేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం. నేను 3 మాసాల పాటు మా పార్టీలో అంతర్గతమైనటువంటి గొడవల మూలంగా కావాలని గడప గడపకి చేయలేదు. నేను ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం పార్టీ కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలను పాల్గొంటూ ఇక్కడ ఏదో పెళ్ళిళ్ళు ఇక్కడ అటెండ్ అవుతూ గడప గడప అయితే చేయలేదు. నేను ఇక్కడ యాక్టివ్గా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించినప్పుడు అతను కామ్గా ఉన్నాడు. ఈ నెల 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల పోస్టరు, కరపత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించనుంది. 27న మహానాడు, 28న భారీ బహిరంగ సభ జరగనుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున డెలిగేట్స్ రానున్నారని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. లక్షలాది మంది మహానాడుకు తరలి రానున్నారని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సారథ్యంలో కమిటీలు వేసి త్వరలోనే పనులు అప్పగిస్తారని అన్నారు. కనీస సౌకర్యాలు లభించని చోట గ్రామాల్లో టీడీపీ అభిమానులు, కార్యకర్తలకు విడిది ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భారీ ఎత్తున లక్షలాది మందిగా ఇక్కడికి వస్తారు. దాని కమిటీలు వేస్తున్నారు. త్వరలోనే చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో దాని నిర్వహణ కమిటీ, అలాగే మేనిఫెస్టో కమిటీ, ఇతర కమిటీలన్నీ అందరితోటి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి పనులు అప్పచెబుతారు త్వరలోనే. మేము కూడా అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, రాజమండ్రి లాంటి 10 లక్షల మంది పైన వచ్చే అవకాశం ఉంది కనుక కనీస సౌకర్యాలు లభించిన చోట గ్రామాల్లో తెలుగుదేశం అభిమానులంతా కూడా పైనుంచి వచ్చిన వాళ్ళకి విడుదల ఇవ్వండి. 2-3 ప్లేసులు చూసాం. మాకు ప్రస్తుతానికి అనువైన ప్లేసు నా వరకు తోచింది వేమగిరి ప్రాంతంలో కనపడింది. పార్టీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ మంచి ల్యాండ్ హైవేకి చేర్చుంది.
ఈ మహానాడు రామారావు గారికి అంకితం. శత జయంతి ఉత్సవాలు ఈ మహానాడులో జరగబోతున్నాయి. నేను మొదటి నుంచి చెబుతున్నా, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య హక్కులు హరించబడతా ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ హరించబడతా ఉన్నాయి. పోలీసు రాజ్యం నడుస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా తెలియని అగమేగొచ్చిన పరిస్థితి. అధికార పక్షానికి కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థ గబ్బుబట్టిపోతూ ఉంది. సిఐడి వ్యవస్థ అనేది దోషుల్ని నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రించే ఒక పవిత్ర కార్యక్రమాన్ని నెరవేర్చడంలో అద్వితీయంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కనీసం మనం చట్టంలో పనిచేస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే ఇంగిత జ్ఞానం కూడా పోలీసు అధికారులకు లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. మొన్నటికి మొన్న అర్ధరాత్రి కాడ ఆడపిల్లని, నైట్ డ్రెస్లో ఉన్న పిల్లని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఎంత అమానీయతో ఆలోచన చేయండి. పూణేకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలు, బ్యాంకులను టార్గెట్గా చేసుకుని చోరీకి పాల్పడేందుకు ముఠా నగరానికి వచ్చిందని మీడియా సమావేశంలో తెలిపారు. పూణే నుండి రైలు మార్గాన జీడిమెట్ల ప్రాంతానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు. సంగారెడ్డిలోని గుమ్మడిదలలో టాటా ఏస్ వాహనం చోరీ చేసి చోరీకి పాల్పడ్డ తర్వాత ఆ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్లో విక్రయించి ₹1,00,000 తీసుకున్నారని అన్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. సిపి గారి ఆదేశాల మేరకు మనం బాలానగర్ జోన్లో జరుగుతున్నటువంటి నేరాలను ప్రివెంట్ చేయడానికి మంచి ఇన్ఫార్మర్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ఈ డెకాయిటీ గ్యాంగ్ బాలానగర్ జోన్లోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేరాన్ని నిరోధించగలిగాము. అదేవిధంగా ఇక ముందు కూడా పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి మీరు కనుక ఊర్లకు కానీ లేకపోతే ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని మనం అదుపులోకి తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ గ్యాంగ్ను పట్టుకోవటంలో విశేషమైన కృషి చేసినటువంటి మా డిఎస్ఐ, అదేవిధంగా ఇన్స్పెక్టరు ప్లస్ క్రైమ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. నుంచి ఒక 5 హార్డ్ కోర్ ఇంటర్స్టేట్ డెకాయిటీ గ్యాంగ్ మనకి సైబరాబాద్ ఏరియా అంటే ఎస్పెషలీ జీడిమెట్లలో జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ని లూటీ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆన్ ద 8th of April మనకి 5 మెంబర్స్ పూణే నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. అందులో వచ్చి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్ ఏరియాలోని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇక్కడ నిహాల్ సింగ్ అని చెప్పి మనకి ఒక ఒఫెండర్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ జీడిమెట్ల ఏరియాలోని కొందరు రిలేటివ్స్ ఉన్నారు మనకి. సో అట్లాగా షాపూర్ నగర్లోని వచ్చి వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ ఒఫెన్సెస్ చేద్దామని చెప్పి వీళ్ళు సైబరాబాద్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధానంగా వీళ్ళు మనకి దే డింట్ ప్రిఫర్ టు స్టే ఇన్ ఎనీ లాడ్జ్. అందుకనే మనకి అక్కడ షాపూర్ నగర్ ఏరియా జీడిమెట్ల ఏరియాలో మేట్కాన్గూడెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక డీలాపిటేటెడ్ ఆర్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఉన్నదో అక్కడ వచ్చి వీళ్ళు నైట్ హాల్ట్ చేశారు సాటర్డే. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఆదర్శ్ బ్యాంక్ రోడ్కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. పోలీస్ అక్కడ అలర్ట్ అవుతుంది అని అక్కడికి షిఫ్ట్ అయ్యి సండే మార్నింగ్ ఈ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ అంటే నిహాల్ అండ్ జీత్ సింగ్ ఇద్దరు గుమ్మడిదల ఏరియా అంటే ఈ సంగారెడ్డిలో గుమ్మడిదల ఏరియా వెళ్ళి అక్కడ ఒక టాటా ఇండికా వెహికల్ ఒకటి వాళ్ళు స్టీల్ చేశారు, దొంగతనం చేశారు.
సబ్సిక్వెంట్గా వీళ్ళు అమర్ సింగ్ ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి కని లక్ష్మీనగర్ పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని జామా మసీదులో కాంగ్రెస్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. आज के साथ मिलकर इफ्तार करने का मौका मिला और हमारे साथ
నిజామాబాద్ జిల్లా మక్లూర్ బాలల సంరక్షణ కమిటీ సమావేశం రసాబసంగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మస్తా ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశానికి ఎంపీపీ ఆలస్యంగా రావడంతో జడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారుల ముందే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వారిద్దరూ తిట్టుకున్నారు. ఇద్దరు అధికార పార్టీ నేతలే కావడంతో మిగతా సభ్యులు అవాక్కయ్యారు. సత్యసాయి జిల్లా రోదం ఎంఆర్ఓ కార్యాలయంలో నాగుపాము కలకలం రేపింది. ఎండవేడికి తట్టుకోలేని ఈ విషసర్పము కార్యాలయంలోకి వచ్చి ఎంచక్కా సేద తీరింది. నాగుపామును చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దానిని పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ధాన్యపు గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టీకరణ. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణము ఘనత కేసీఆర్దే. కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శలు హాస్యాస్పదం. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్య. రాక్షసుడిలా వ్యవహరిస్తున్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.